అందశ్రీ గారు మరణం అనేది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి కళాకారులకే కాక తెలంగాణ తల్లి కూడా తీరని దుఃఖాన్ని మిగిలించింది. తెలంగాణ తల్లి విముక్తి కోసము అందశ్రీ గారు తన రక్తాన్ని సిరా చుక్కలుగా మలిచి మాలాంటి కళాకారులకు ముఖ్యంగా ధూమ్ధామ్కు ఎన్నో అద్భుతమైనటువంటి ప్రజా పాటలు ఇచ్చినట్టు వ్యక్తి. ముఖ్యంగా మాకు మార్గదర్శకు కూడా ఇక్కడ నాగరాజు నేను ఇద్దరం కూడా 2001లో ధూమ్ధామ్ మొదలుపెట్టినప్పుడు ఒకటే మాట అన్నాడు, నానా మీకు 2 అక్షరాలు ఇస్తున్నా ధూమ్ధాము, అలాగే మీ ఇద్దరు ఇస్తున్నా, ఒకరిది ఆట ఒకరిది పాట కావాలి అని చెప్పేసి ధూమ్ధాము అక్షరాలు రూపొందించడం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా మా ధూమ్ధామ్తో ముందు నడిచిన వాడు. ముఖ్యంగా అందశ్రీ గారు, నాకు వ్యక్తిగతంగా అందశ్రీ గారు అనేక పాటలను నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే 1993 నుండే నేను బీఈడి చదువుకున్నటువంటి కాలంలోనే అందశ్రీ గారు అప్పుడప్పుడే పాటలు మొదట్లో జానపద పాటలు రాసిండు, అద్భుతమైనటువంటి పాటలు. వారి మొదటి పాట కూడా నేనే పాడిన. నాకు అదృష్టం ఏంటంటే వారిని కూడా మొదటిసారి ఆడియో రూపంలో కాకుండా వారి గొంతును కూడా అందులో కూడా వారి పాట కూడా పాడించిన. నాకు మొట్టమొదటిసారిగా అల్లి బిల్లి అంగూర తోట, నేను ఆడుకుంటా పోయే బండ్ల బాటల్లో పాడుకుంటూ పల్లె పాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట, నానా నీ జీవితంలో నీకు మొదటి పాట ఇస్తున్నా అని చెప్పేసి ఆ బండి పాట తను అనుకున్నటువంటి పాటల ప్రస్థానం మొదలైనటువంటి సందర్భంలో అనేక పాటలు, అనేక జానపదాలు వారు కూడా నేను రూపొందించినటువంటి ఆడియో క్యాసెట్లో కూడా ఎల్లమ్మో జర జల్దీ తిరిగి రావాలని తొలిసారిగా గొంతు విప్పిండు రికార్డింగ్లో. మరి గంత సుదీర్ఘ ప్రయాణంలో మరి 2002లో మేము ధూమ్ధామ్ పెట్టినప్పుడు మనకు కూడా ఒక పాట ఉండాలి కదా, మనకు ప్రార్థన పాట ఉండాలి కదా అని మొదటి ధూమ్ధాంలో ఆ పాట లేకుండే జయ జయ తెలంగాణ. 2 కేవలం ఆ రోజు అందశ్రీ గారు మన చూడ సక్కని తల్లి బాలే మన నాగరాజు తను అద్భుతంగా రూపొందించినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. సుక్కల్లో జాబిల్లి కుల వృత్తులు అన్నికి కూడు దొరకాలంటే తెలంగాణ రావాలన్నటువంటి ఒక బ్యాలే యావత్తు తెలంగాణ సకల సంస్కృతికి వారసులైనటువంటి అనేక మందిని జనాలను కుల వృత్తులను నమ్ముకున్నటువంటి కదిలించినటువంటి సందర్భంలో ఆ పాటను ముందు ప్రదర్శించగానే అందశ్రీ గారు మధ్యలోకి వచ్చి ఇది అందశ్రీ రాశి అనగానే అందరూ లేచి చప్పట్లు కొట్టేవాళ్ళు. దాని తర్వాత ఏవి మన పల్లెల్లోన మరి వెటువైనవి కుమ్మరి వాముల తుమ్మలు మొలిసను కమ్మరి కొలిమిలో దుమ్ము వేరెను అని చెప్పేసి గోరెటెంకన్న పాటను క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి బ్యాలేగా రూపొందించి ప్రదర్శన మొదలుపెట్టినామంటే మరి ధూమ్ధామ్లో అంత గొప్ప ప్రజలను చైతన్యం చేసారో మీ అందరు తెలుసు. దాని తదనంతరము అందశ్రీ గారు మేము కూర్చున్నప్పుడు మనకు ఒక ప్రార్థన గీతం ఉండాలి అన్నప్పుడు జయ జయ తెలంగాణ అనే ఉద్యమ గీతము ధూమ్ధామ్ కోసం రాసినది. ధూమ్ధామ్ వేదికకు మొట్టమొదటిసారిగా ఆ ప్రార్థన గీతంతో మొదలు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అందశ్రీ గారు దాన్ని రాస్తే మేము వారు పాడుతూ ఉంటే ఆ వేదిక మీద మేమందరం పాడేది. ఆ ఒక్క పాట కోసము వందలుగా మైళ్ళ ప్రయాణం చేసి అలసట లేకుండా అప్పుడు వాస్తవంగా మొదట్లో తొలినాలలో మొదలుపెట్టినాడు. ఎవరు లేరు, నేను నాగరాజు, మా అందశ్రీ గారు, గోరేటి వెంకన్న ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. ఇంకా గద్దర్ అన్న ప్రస్థానం ఇంకా అక్కడికి ఇంకా స్టార్టే కాలేదు 2006 లాగా. అంటే అనేకమైన పాటలు చూడ సక్కని తల్లి సుక్కలు జాబిలి కాకుండా చూడు తెలంగాణ సుక్క నీళ్లు లేని దాన అని చెప్పేసి దుఃఖం నీళ్ళ కోసం తనలాడుతున్నటువంటి దుఃఖాన్ని వర్ణించడంతో పాటుగా నేను మొట్టమొదటిసారిగా 2001లో సింహగర్జన మొదలుపెట్టి రోజు కరీంనగర్లో నా కోసం పాట రాసిండు. అరే గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారావో సెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారావో సెల్లెల్లార అరే మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసి ప్రతినబూనె తెలంగాణ పట్టాభిషేకానికి చల్ అరే కమం మెట్టు పోరుగల్లు కదులుతున్నదో అన్నల్లారా అని చెప్పేసి లక్షలాది మంది నాతోని పదం కలిపి కదం తొక్కుతూ ఆడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ గీతాలు. మా మొదటిసారి అందశ్రీ గారు ఆడియో రూపం కాకుండా వీడియో రూపాన్ని కూడా మా నాగరాజు రూపకల్పనలోనే మేము ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ అనే ఒక వీడియో ఆల్బమ్ కూడా మేము రూపొందించడం జరిగింది. అనేక పాటలు వాస్తవంగా అందశ్రీ గారు రాసిన అన్ని పాటలు ఆల్మోస్ట్ 90% అన్ని నేనే పాడడం జరిగినది. ముఖ్యంగా నాకు ఇవాళ నేను ఈ స్థాయిలో ఒక పాటగానిగా ఒక ఆటగానిగా తెలంగాణ ఉద్యమ కళాకారునిగా నిలబడడానికి వెనుక అందశ్రీ గారి కృషి ఎంతో ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే దుఃఖకర బాధ విషయం ఏంటంటే పాపం ఆకలిని చంపుకొని అణిచివేతలను తట్టుకొని ఆకాశమంతా ఎత్తు ఎదిగి ఇవల్ల అందశ్రీ గారు ఒక గొప్ప గౌరవం పొందుతున్నటువంటి సందర్భంలో వారు లేకపోవడం అనేది చాలా దురదృష్టంగా మేము భావించుకుంటా ఉంటున్నాం. ఇలా అందశ్రీ గారు లేకపోయినా ఆయన పాట ఉంటుంది, ఆయన ఆట ఉంటుంది, ఆయన ఆశయం ఉంటుంది. ఎందుకనంటే నాకు తెలిసి ఎలాంటి చిన్న అలవాట్లు లేనటువంటి ఒక మహాయోగి అందశ్రీ గారు. చాలా మంది కళాకారులకు చాలా అలవాట్లు ఉంటాయి. అసలు నాకు తెలిసినటువంటి మహా కళాకారుల్లో ఇద్దరు ఏ అలవాట్లు, ఒకరు గద్దరన్ అయితే ఒకరు అందశ్రీ గారికి ఎలాంటి అలవాట్లు లేనటువంటి ఒక మహాయోగి. మరి ఆ మహాయోగి ఆ శిఖరం కూలిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. తప్పకుండా రానున్న రోజుల్లో అందశ్రీ గారిని
ప్రజల గుండెల్లో నిలబడేటట్టు తప్పకుండా మేమంతా కూడా కుటుంబానికి అండగా ఉంటాము. జోహార్ అందశ్రీ, జోహార్. నేను 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 చాలా రోజులే, ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అప్పుడప్పుడు ఫంక్షన్లనే కలిసినాం తప్ప పాటల మధ్యన అనుబంధం అనేది లేకుండా, ఎందుకంటే మాకు కుటుంబ అనుబంధాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ, నేను ఈ లాలపేటలకు ఎన్ని వేల సార్లు వచ్చినాయి. నేను ఇక్కడ చదువుకున్నప్పుడు తెలుగు యూనివర్సిటీలో నేను జానపద ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఎవ్రీడే నాతోనే ఉండేది, వాళ్ళ రేబర్త్ పోయేది, అన్ని తిరిగేది. సిద్దిపేట ఇక్కడికి మేము చాలా అనుబంధం అన్నట్టు, ఆత్మీయతను అంటే ఇక చెప్పుకోలేనటువంటి జ్ఞాపకాలు మా ఇద్దరి మధ్యన ఉన్నప్పటికీ రాజకీయాల అవసరాల కోసం నేను అటువైపు వెళ్ళిన తర్వాత ఇటువైపు వెళ్ళిన తర్వాత మొన్న ఒక ఫంక్షన్లో కలిసాం, ఒక పెళ్లిలో తప్ప పాటల ప్రస్థాన వేదిక అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా పంచుకోలేదు, తను కూడా రాలేదు. చివరిసారిగా చాలా ఇంకా నేను అంటే ఈ పాటని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదాకానే ఆయన పాటల ప్రస్తావం కానీ, జై జై తెలంగాణ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగినది. చాలా పాటలు ఇప్పుడు ఆయన రాసింది నేనే. పల్లె నీకు వందనాలమ్మ పాటలు కూడా, పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా తల్లి నీకు వందనాలమ్మో, నాకు పాట నేర్పి ఆట నేర్పి బతుకు బాటను చూపినందుకు పల్లె నీకు. అది తన మీద తను రాసుకున్నటువంటి పాటను కూడా నా చేతనే పాడిపించిండు అందశ్రీ గారు. వాస్తవంగా ఇప్పుడు ఈ సమయంలో కూడా తనకు కొన్ని కళలు ఉండే, కొన్ని అద్భుతాలు ఉండే. ఎందుకనంటే అమెరికాలో కూడా మేము ప్రపంచ వేదికలను కూడా పంచుకున్నాం. అమెరికా వెళ్ళాం కొన్ని చోట్ల ఆయనతో కూడా. ఆయన అమెరికా ప్రపంచమంతా కూడా మాకు ఒక లక్ష్మణ్ అని ఉంటాడు TDF, తనని తీసుకొని బ్రెజిల్ వెళ్ళిండు, అమెజాన్ నది, ఇవన్నీ నదుల బూద తిరిగి ఈ నదుల ప్రస్తావనకు ఈ నడకని మూలానికి కనుక్కొని ఒక అద్భుతమైనటువంటి పాటలు రాసే ప్రయత్నంలో అది పూర్తి కాకుండానే వెళ్ళిపోయినందుకు కొంత బాధగా ఉన్నది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తే ఆ నది నడకను, ఆయన నడిచిన నడకను మేము కొనసాగిస్తాము. నాగరాజు వారు తెలంగాణ ఉద్యమ చర్య, తెలంగాణలో ఈరోజు ఎప్పుడు కూడా ప్రజల హృదయాలలో ఆయన రాసిన కవిత్వం కానీ అవి కానీ ఉంటాయి. నిప్పుల వాగు ఏదైతే ఉన్నదో 1948 ముందు నుంచి ఎన్ని సాహిత్యాలు వచ్చినాయో, ఎంతమంది ఎన్ని రకాల ఉద్యమాలు చేసిండో, ఎన్ని పాటలు వచ్చినాయో అవన్నీ కూడా సంకలనం చేసిన గొప్ప పేరు ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే అది మామూలుగా ఉండదు, దాదాపు 1000 పేజీల పైన ఉన్నది. దాన్ని ఆయన సంకలనం చేసి ఒక సామాన్యుడు, ఒక రైతు ద్వారా ఆవిష్కరింపజేసి ఆయన దాన్ని తెలంగాణ చరిత్రలో ఒక కీలకంగా ఉండే విధంగా చేసాడు. నిప్పుల వాగు ఇది మర్చిపోలేంది. మొత్తం తెలంగాణ చరిత్రను దాంట్లో ప్రక్షిప్తం చేసిండు. అనేక మంది కవులు కళాకారుల యొక్క రచనలన్నీ కూడా అందులో ఆయన సంకలనం చేసిండు. అది కూడా ఆయన ఒక గొప్ప ఈ మధ్యనే చేసిండు, ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్. అది దాని తెలంగాణ చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి వారి స్మృతివనం నిర్మించి రేపు ఖననం చేసినప్పుడు వారి కొంత ప్లేస్ కేటాయించి అందులో ఖననం చేసి దాన్ని ప్రజలు దర్శించుకునే విధంగా, వారు రాసిన సాహిత్యాన్ని ఎప్పటికీ మననం చేసుకునే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే గత ప్రభుత్వంలో అందశ్రీ గారికి అంత ప్రాధాన్యత దక్కలేదు, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దక్కిందని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆయన ఎవ్వరికి ఫేవర్ కాదు. ఆయనే మానవీయ కోణంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ సంక్షేమం విషయంలో నిరంతరం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విషయంలో పోరాడేవాడు. తనకు ఏదో పేరు వస్తుందని, తనకేదో రివార్డులు వస్తాయని దాని కొరకు ఎప్పుడు పాకలాడాడు. ఆయన సాహిత్యానికి ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు. ఎక్కడ కూడా ఆయన సాహిత్యాన్ని అమ్ముకోలేదు. అంటే 1,000,000 మంది కవులలో ఒకళ్ళు ఉండడం కష్టం. ఆయన మనకు పోతనలాగా ఆయన కవిత్వాన్ని ఎప్పుడు కూడా అమ్ముకోలేదు, డబ్బులకు కుదవబెట్టలేదు. అది గొప్ప. అది అట్లాంటి కళాకారులు మనకు దొరకరు. ఇది నేను చెప్పేది కాదు, ఆయన మాటలలోనే. కాబట్టి ఆయన కూడా ఎప్పటికంటే అనేవాడు, ఆయన కులం లేదు. ఆయన పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వదిలేసిండ్రు, ఎవరో పెంచిండ్రు. ఆయన ఎవరు ఈ కులం ఆ కులం అంటే నాకు కులం లేదని చెప్పేవాడు. అందరికీ అతీతంగా అందరిగా ఉండేవాడు. కులాన్ని కానీ మతాన్ని కానీ ద్వేషించి మానవీయ కోణంలో బతకాలనే వ్యక్తి. అదేవిధంగా ఆయన సాహిత్యం అంతా ఉన్నది. అదేవిధంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ఆయన సాహిత్యమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయినాయి. అందరికి తెలుసు అది చాలా ఉంది. కాబట్టి ఆయన ఒకటి అనేది, ఇప్పుడు కానీ ఎవరి చరిత్ర వాడు రాసుకుంటే చరిత్ర కాదు, చరిత్రే తనను రాసుకుంటే చరిత్ర అవుతుందని చెప్పేవాడు. చరిత్రే ఆయన రాసుకుంటుందని చెప్తున్నాను. ఇది అందశ్రీ గారి మాట, నా మాట కాదు. ఎవరి చరిత్ర వాడు రాసుకుంటే చరిత్ర కాదు. ఇవాళ రేపు రాజకీయ నాయకులు, కళాకారులు అందరూ వాళ్ళ చరిత్రలు రాసుకొని పుస్తకాలు ఆవిష్కరణ చేసుకుంటారు. కానీ చరిత్ర వాడిని రాసుకుంటే చరిత్రదే అవుతుందని చెప్పేది. కాబట్టి వాళ్ళ చరిత్ర ఆయన రాసుకుంటుందని చెప్తున్నాను. అందశ్రీ గారు అనుకోకుండా ఆయన రాసిన పాటలకు మొదట కోరియోగ్రఫీ చేసే అవకాశం నాకే దక్కింది. అది స్టేజ్ కోరియోగ్రఫీ కావచ్చు, ఆల్బమ్స్లో కావచ్చు, ఆఖరికి సినిమాలో కూడా జైబోలో తెలంగాణలో కూడా
జగత్ బాబు గారి మీద రాసినటువంటి పాటను నేనే డైరెక్షన్ చేశాను. అప్పుడు ఆ కాలంలో అన్నగారు జై జై తెలంగాణ పాట రికార్డింగ్ చేస్తే కూడా దాని పర్యవేక్షణ బాధ్యత నేను తీసుకున్నాను. సో తెలియకుండానే ఆ పాటకు నా ఆటకు సంబంధం ఉంది. నిజానికి అందశ్రీ గారి పాట లేకపోతే అంతడుపులకు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలో ప్రస్థానం మొదలైనా కూడా నాకంటూ ఒక మార్క్ లేని సందర్భంలో అందశ్రీ గారి పాటే నాకు ఆట అయి నన్ను నిలబెట్టిందని తెలియజేస్తూ, ఇలా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కానీ నా కుటుంబంతో కానీ వారితో దాదాపు ఒక వారం రోజులకు ఒకసారి మేము ఏదో సందర్భంలో మాట్లాడుకుంటుండేది. ఈ మధ్యన ఒక 2 వారాల నుంచి మాట్లాడుకోలేదు. సో ఆయన ప్రతి క్షణం కూడా ఒక యోగిలాగా మమ్మల్ని నడిపించే క్రమంలో కొంత ఆశీర్వదిస్తూ కొన్ని తప్పులను ముఖం మీదనే చెప్తూ చేయబోయే కార్యక్రమాలని ఇంకా మెరుగుపరచుకోవడానికి చేసేది. మేము ఇద్దరం ఒకటి కలగన్నాం, ఆయన పాటని ఒక 10,000 మందితోని పాడిపించి వరల్డ్ గిన్నిస్ రికార్డుకి తీసుకెళ్లాలని కార్యక్రమాలు మేము చేద్దాం అనుకున్నాం. అవన్నీ కూడా అర్థంతంగా ముగిపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా అందశ్రీ గారి ఆలోచనల్ని, ఆయన సాహిత్యాన్ని రేపటి సమాజానికి అందించే బాధ్యతలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మా ధూమ్ధాం నుంచి మేము ఖచ్చితంగా ఆయనను కొనసాగింపుగా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.